స్వాగతం. వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 160 గజాలు G+1 సౌత్ ఈస్ట్ కార్నర్. ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు, ఇంటి పక్కన సౌత్ రోడ్డు. సౌత్ రోడ్డు 30 అడుగులు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు 30 అడుగులు. ఇది ECIL రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనం ఇంట్లో ఉంటే కనపడతా ఉంటుంది మెయిన్ హైవే. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. వెడల్పు 32, పొడవు 45. G+2 4 BHK ఈస్ట్ ఫేస్. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు, ఇంటి చుట్టూ అన్ని డూప్లెక్స్ విల్లాసు. కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ చాలా బాగుంటుంది. దీని ఎస్ఎఫ్టీ కూడా 2500 ఎస్ఎఫ్టీ దాకా మనకు వస్తుందన్నమాట. దీని దగ్గరలో స్కూల్స్, కాలేజెస్. చెర్లపల్లి 5 కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషను. ECL 10 కిలోమీటర్లు ఉంటుంది. గట్కేసర్ ORR 10 కిలోమీటర్స్ దూరంలో మనకు ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా వచ్చి పొడవు 18, వెడల్పు 18 దాకా ఉంటుంది. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. గోడలకు వేసిన టైల్స్. లెఫ్ట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము, పైకి వెళ్ళటానికి స్టెప్స్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్తే ఇదంతా హాలు. హాలు పొడవు 17, వెడల్పు 14 ఉంటుంది. ఇది నార్త్కు డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం. ఫాల్ సీలింగు, కిందంతా గ్రానైట్ ఫినిషింగ్. కిటికీలకు కూడా, విండోస్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్. దీనికి లెఫ్ట్ సైడ్న కిచెను, దీనికి లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఇచ్చాము. పక్కనే పూజ గది కూడా ఇచ్చాము. ఇది ఓపెన్ కిచెన్. ఇది చాలా విశాలంగా కూడా ఉంటుంది మనకి. దీంట్లోంచి ఈస్ట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ వాష్ ఏరియాకి వెళ్తాము. డైనింగ్ హాల్లో నుంచి మళ్ళీ మనం ముందుకు వెళితే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని సైజు 12/14 ఉంటుంది. ముందుకు వెళితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి 13/14 దాకా ఉంటుంది. దీంట్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. టైల్స్ కానీ అన్నీ చక్కగా ఉంటాయి. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ పరంగా మాత్రం ఇది 100% క్వాలిటీగా ఉంటుంది. మీరు చూస్తే మీరే చెప్తారు. ఒకసారి వచ్చి చూడండి. ఇదంతా మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ ఇదంతా హాలు. హాల్లో నుంచి మనం బయటికి వెళదాం. బయటికి వెళితే పార్కింగ్ ఏరియాకి వచ్చాం. మళ్ళీ ఇంటి చుట్టూ చూడండి ఎలా ఉన్నాయో మన ఇంటి చుట్టూ. ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 2 బెడ్రూములు చూద్దాం పైన. ఇప్పుడు కింద 2 బెడ్రూములు చూసాం కదా, పైన కూడా 2 బెడ్రూములు చూద్దాం. ఇవి స్టెప్స్కి కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. దీనికి స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది హౌస్ వచ్చేసి. పైన కూడా బాల్కనీ, వైడ్ బాల్కనీ ఇచ్చాము. 7 అడుగులు ఇచ్చాము పైన బాల్కనీ. గోడలకు వేసిన టైల్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పైన కూడా నార్త్కి 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్ ఇవ్వండి. ప్రతిదీ క్వాలిటీగా చేసాము అన్నమాట. 100% క్వాలిటీ ఉంటుంది ఇల్లు. మళ్ళీ హాలు. ఈ హాలు పొడవు వచ్చేసి 20, వెడల్పు 14 ఉంటుంది. మళ్ళీ పైన హాల్ కూడా
కింద పార్కింగ్లో ఉంది కాబట్టి మనకు కలిసి వచ్చింది హాలు. మళ్ళీ ఇది డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము. డైనింగ్ హాల్లో ఇది 12x12 ఉంటుంది డైనింగ్ హాల్ సైజు. లెఫ్ట్ సైడ్ పూజ గది, పక్కనే మళ్ళీ ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఇది పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఈ డైనింగ్లో నుంచి వాష్ ఏరియా కూడా ఇచ్చాము. ఒక 3.5 అడుగులు వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి 2 బెడ్రూములు చూద్దాం. ఒక కామన్ వాష్రూమ్, 2 బెడ్రూములు. ఇది కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రైట్ సైడ్. అంతా గ్రానైట్ వేసాం కింద. ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాం. చూడండి, వాటికి వేసిన టైల్స్ కానీ ప్రతిదీ సూపర్గా ఉంటుంది ఇల్లు. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, హైవేకి, ఈసీఎల్ టు గట్కేసర్ వెళ్ళే హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేస్ ఇల్లు. పక్కన సౌత్ రోడ్డు ఉంటుంది, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు ఉంటుంది. కార్నర్ బిట్ అనమాట. హాల్లో నుంచి మళ్ళీ మనం బయటికి వెళదాం. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇది వచ్చేసి ఈసీఎల్ రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. దీని ఎస్ఎఫ్టీ మనకి 2400 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,00,00,000.